హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ 95. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నిజం తెలుసుకోనున్న అభిరం మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఏదో అలజడిగా ఎదురవుతూ ఉంది. అతనికి గతం ఇప్పుడు తెలుసు. విక్రమ్ ద్వారా తెలుసుకున్నాడు. కానీ తన జీవితంలో జరిగిందేదీ గతానికి గుర్తు రావడం లేదు. ఏదో అడ్డుతెర మనసు లోతుల్లో దాగి గుండె భారం పెంచుతూ ఉంది. అభిరామ్కి జరిగింది పూర్తి జ్ఞాపకానికి వస్తే అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అభిరామ్కి ఎన్నో వేల టన్నుల బరువు మెదడులో మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బరువు మొయ్యలేక అలసిపోతున్న భావన కలుగుతూ ఉంది అతనికి. మరోవైపు కట్టలు తెంచుకుని వస్తున్న ఆవేశం అతన్ని అదుపులో ఉండనివ్వకుండా భూపతి మీదకి వెళ్లమని రెచ్చగొడుతూ ఉంది. కాని తన వారి కోసం విక్రమ్ సూచన మీర మౌనం వహిస్తూ ఆఫీస్ పనిలో నిమగ్నమయ్యే ప్రయత్నం చేస్తున్నాడతను. ఆ రోజు డాక్టర్ వెంకట్ అభిరామ్కి కాల్ చేశాడు. అభి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో అభిరామ్ గారు, ఎలా ఉన్నారు అని అడిగారు డాక్టర్. అభి ఏదో చెప్పలేని బాధ అనుభవిస్తున్నట్టు ఒక నిమిషం మౌనం వహించి, హా డాక్టర్ చెప్పండి, నేను ఓకే అని ఆన్సర్ చేశాడు. మిస్టర్ అభిరామ్, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటాము అని చెప్పి మధ్యలో ఆ ప్రయత్నం మానేశారు, ఎందుకు? డాక్టర్ విశ్వనాథ్ గారు నన్ను 2 సార్లు మీట్ అయ్యి అడిగారు. ఏంటి అభిరామ్ గారు, రెస్పాండ్ లేదు? నేను వారి ఇంటికి కూడా వెళ్ళాను. ఆయన నన్ను కలవలేదు. చాలా బిజీగా ఉన్నారు అని చెప్పారు. మీ సెక్రటరీ ఇప్పటికే ఆలస్యమైంది, ఇలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? అది మీకు మంచిది కాదు. పోనీ మెడిసిన్ అయినా వాడుతున్నారా అని అడిగాడు వెంకట్. అభి తల పట్టుకోలేదు డాక్టర్, చాలా బిజీ అయ్యి ఆలోచన మానుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆలస్యం అయిందని విచారంగా ఆన్సర్ చేశాడు. ఓకే అభిరామ్, ఒకసారి క్లినిక్ వచ్చి వెళ్ళండి. మీకు కొన్ని టెస్టులు చేస్తాను. అలాగే కొన్ని మెడిసిన్ రాస్తాను, అవి వాడుతురు, మర్చిపోకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వెంకట్. అభి ఆలోచించాడు. ఎలాగో జరిగింది అతనికి తెలుసు. కానీ తన జీవితంలో జరిగింది గుర్తు చేసుకోవాలి. అసలు తన గతంలో ఏం జరిగింది? విక్రమ్ కూడా తెలుసుకోలేని వాస్తవాన్ని, తన కళ్ళ ముందు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకొని అభిరామ్ వెంటనే డాక్టర్ కి కాల్ చేశాడు. వెంకట్ కాస్త ఆతృతగా ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మిస్టర్ అభిరామ్ అన్నాడు. అభి తడబడుతూ, హా వెంకట్, నేను రేపు ఈవినింగ్ సమయంలో వస్తాను. డాక్టర్ విశ్వనాథ్ గారికి నా ఆలస్యాన్ని మన్నించమని చెప్పి ఆయన అపాయింట్మెంట్ తీసుకోండి. నేను అతనితో కాస్త పర్సనల్ గా మాట్లాడాల్సిన విషయం ఉంది అని చెప్పాడు అభిరామ్. డాక్టర్ వెంకట్ సరే అని చెప్పి అభిరామ్కి మాటిచ్చాడు. మరోవైపు సురేంద్ర రాజేష్ ని ఎక్కడ దాచి ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలుసుకోలేక విసిగిపోతున్నాడు. అలాగే ప్రసాద్ కూడా అతనికి అప్పచెప్పిన పనిలో విఫలమయ్యాడు. అభిరామ్ బ్యాంక్ ఖాతా నుంచి ఎటువంటి సమాచారం తెలుసుకోలేకపోయాడు. ముష్టి ఇంకా అంజలి అభిరామ్ అకౌంట్ వివరాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు అని అతనికి అర్థమవుతుంది. అందుకే చేసేది లేక సుబ్రహ్మణ్యం ద్వారా అయినా పని జరుగుతుందేమో అని చూసి, ఫలితం లేక సురేంద్రతో తన వల్ల కాలేదు అని చెప్పేశాడు. సురేంద్రకి ప్రసాద్ నుంచి ఎటువంటి సమాచారం లభించకపోవడంతో విసుక్కొని అతను పురమాయించిన వ్యక్తులు అందించిన ఆధారాలు చెక్ చేశాడు. అతనికి ఎక్కడ ఆన్సర్ దొరకలేదు. మధుసూదన్ రావు అలాగే విక్రమ్ కూడా ఎక్కడా క్లూ వదలలేదు. అందుకే సురేంద్రకి చాలా కోపం, విసుగు పుడుతుంది అతనికి. ఏంటి, ఎంత ట్రై చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు అని కోపగించుకొని ఇంకక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అనిపించింది అతనికి. కాసేపు కూర్చొని సురేంద్ర ఆలోచనలో పడ్డాడు. నేనెందుకని రాజేష్ ని వెతకాలి? ఆ శశిమేఘన కోసమేగా. అసలు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఆ అమ్మాయి దొరికేటట్టు ఎలాగో లేదు. నాకు తెలిసి ఆ రోజు నాన్న వాళ్ళు ఆమె కోసం వెంటాడుతూ ఉంటే ఆ రాజశేఖరం నది దాటించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో హోరున వర్షం కురుస్తుంది.
ఒకవేళ బోటు తిరగబడి ఆ ముగ్గురు అప్పుడే చచ్చుంటారు. అదే నిజమైతే ఇంక గొడవే లేదు. అలా కాకుండా వాళ్ళు తప్పించుకొని దాక్కోనుంటే ప్రాబ్లం ఉంది. హ్మ్. ఇప్పుడేం చెయ్యాలి? అని ఆలోచిస్తూ ఒక పని చేస్తే నేనే ఒక అమ్మాయిని శశిమేఘన అని చెప్పి ఊరు వాళ్ళ మధ్యకు తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? ఊర్లో వారికి ఎలాగో శశి ఎలా ఉంటుందో తెలియదుగా. అలాంటప్పుడు అక్కడ శశి ఉంటే ఏంటి? వేరే ఇంకో అమ్మాయి ఉంటే ఏంటి? అసలు ఆ అమ్మాయి నా అంజలియే ఎందుకు కాకూడదు? శశిమేఘన ప్లేస్‌లో అంజలిని తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? అవును. అంజలికి కూడా శశిమేఘన వయసే ఉంటుంది. సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు సురేంద్ర. అంతే. ఆ ఆలోచన రాగానే సురేంద్ర తలలో ఒక లైట్ వెలిగింది. అవును. అలా చేస్తే సరిపోతుంది. అప్పుడు నా కోరిక కూడా నెరవేరుతుంది. అంజలి నా భార్య అవుతుంది. అధికారం దక్కుతుంది. నాన్న ఇన్నేళ్ల ఆశ నెరవేరుతుంది. వావ్! అని ఆనందపడుతూ సురేంద్ర ప్లాన్ ఆలోచిస్తున్నాడు. ఒకవేళ పరారీలో ఉన్నవాళ్ళు బ్రతికే ఉంటే గడువు రోజున అసలైన శశిమేఘనని దాని పక్కనే ఉన్న చెంచా సూర్యగాడు ఆ రాజశేఖరం ఊర్లోకి రావాలి అని ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఆ సమయంలో వాళ్ళని మార్గ మధ్యలోనే పైకి పంపించేస్తే వాళ్ళ బాడీలు కూడా దొరకకుండా మాయం చేసేస్తే సరి. ఇంకా సాక్ష్యం ఏముంటుంది? ఇక మాకు అడ్డేముంటుంది? కోర్టు వారికి శశిమేఘన అంటూ అంజలిని చూపిస్తే ఆస్తి నా సొంతం అవుతుంది. అంజలి నా సొంతం అవుతుంది. నేను ఇండియా వెళ్ళి అంజలిని కన్విన్స్ చేస్తాను. తనకి నేనంటే చాలా నమ్మకం. నా మాట వింటుందిలే. ఏదో కథ చెప్తాను అనుకొని సంతోషపడిపోతూ నాకు ముందు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అసలు మా నాన్నకి బుద్ధి లేదు. నన్నిలా రోగాలతో పడి ఉన్న హాస్పిటల్ చుట్టూ తిప్పిస్తున్నాడు. అంతా అనవసరమైన ప్రయత్నాలు. నేను అంజలితో మాట్లాడడం కూడా కుదరడం లేదు. తనెలా ఉందో? పార్టీలో అప్సరసలా దర్శనమిచ్చింది. ఏం చేస్తాం? దూరంగా వచ్చేయడం తప్పలేదు. అక్కడ అభిరామ్ అంజలి వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడో ఏమో. నేనిక్కడ కోమా పేషెంట్ కోసం అన్వేషిస్తూ ఉన్నాను. చూడబోతే ఆ రాజేష్ కోమాలో ఉన్నాడు. వాడిని చేరుకుని నేనేం చేయగలను? ఇప్పుడు నాకు నచ్చిన ప్లాన్ నాన్నకి చెప్తే ఎలా ఉంటుంది అనుకొని వెంటనే భూపతికి కాల్ చేయాలనుకున్నాడు అతను. కానీ అదే సమయానికి బాయ్ నుండి సురేంద్ర కాల్ వచ్చింది. సురేంద్ర కాస్త ఆశ్చర్యపడుతూ ఇతనెందుకు కాల్ చేస్తున్నాడు అని విసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సురేంద్ర, ఎలా ఉన్నావు అంటూ బాయ్ పరామర్శిస్తూ అడిగాడు. సురేంద్రకి పుండు మీద కారం చల్లినట్టు అనిపించింది. చెప్పండి, నేను బాగానే ఉన్నా అంటూ ఆన్సర్ చేశాడు సురేంద్ర. బాయ్ నవ్వుతూ, ఏంటి ఏదో విసుగులో ఉన్నట్టున్నావు? వెళ్ళిన పని పూర్తి కానట్టు అతని ప్రశ్న సురేంద్రకు మరింత చికాగ్గా అనిపించింది. ఇప్పుడు మీరెందుకు కాల్ చేశారు అని కాస్త చిరాగ్గా అడిగాడు. బాయ్ నవ్వుతూ, చిరాకు పడకు సురేంద్ర, రాజేష్ వేట ఎంతవరకు వచ్చిందని అడిగాడు. సురేంద్ర సైలెంట్ అయ్యి ఏమీ చెప్పలేక ఊరుకున్నాడు అతని మౌనంతో. బాయ్ సీరియస్ అయ్యి నవ్వాపేసి, సురేంద్ర నువ్వు ఫీల్ అవ్వకు. నేను నిన్ను విసిగించాలని ఫోన్ చేయలేదు. విసిక్కోకు. ఇంతకు సురేంద్ర నువ్వెక్కడున్నావు? ఒకసారి విండో ఓపెన్ చేయి అన్నాడు బాయ్. సురేంద్ర చిరాగ్గా ఎందుకు అంటూ నేను విండో ఓపెన్ చేశాడు. అతను ఉన్న ఫ్లోర్ కి ఆపోజిట్ బిల్డింగ్ లో బాయ్ నిల్చొని చేతులుపుతూ హలో అన్నాడు. అతన్ని చూసి సురేంద్ర షాక్ తిని మీరేంటిక్కడా అని అప్రయత్నంగా అడిగాడు. అతను నవ్వుతూ కిందికి రా, మనం ఒక చోటికి వెళ్ళాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. సురేంద్ర అర్థం కానట్టు ఏంటి తను విచిత్రంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అంటున్నాడు అనుకుంటూ కిందకి వెళ్ళాడు. అక్కడ సురేంద్ర మనుషులు అతన్ని చూసి కారు తీయబోయారు. బాయ్ అక్కడికి తన కారుతో వచ్చి మీరెవరు అక్కర్లేదు, మేమిద్దరం బయటకు వెళ్ళాలి అని చెప్పి సురేంద్రని అతని కారు ఎక్కించుకొని ముందుకు వెళ్ళాడు. సురేంద్ర అర్థం కానట్టు చూస్తూ ఏంటండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చిరాగ్గా అడిగాడు. బాయ్ సురేంద్ర వైపు చూసి ఏంటి సురేంద్ర చాలా కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు, ఎవరి మీద నీ కోపం అని అడిగాడు. సురేంద్ర సమాధానం చెప్పకుండా నాకేం కోపం లేదు, ముందు మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పండి, అలాగే నేను ఇక్కడ ఉన్నది మీకెవరు చెప్పారు అంటూ సీరియస్ గా అడిగాడు. బాయ్ నవ్వుతూ నువ్విక్కడ ఉన్నావని నాకెవరు చెప్తారు చెప్పు, నీకు ఒక విషయం చెప్పాలి, నేను నీకంటే ముందు ఇక్కడికి వచ్చాను అన్నాడు. సురేంద్ర విచిత్రంగా అతని వైపు చూశాడు. అతను చెప్పడం మొదలు పెట్టాడు. అసలేం జరిగింది అంటే మీ నాన్నగారు
నువ్వు అమెరికా బయలుదేరిన ముందు రోజే నన్ను ఇక్కడికి పంపించారు. అలాగే నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉంటున్నావో ఆయన నాకు చెప్పారు. నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అని సీక్రెట్ చెప్తున్నట్టుగా చెప్పాడు. అంతే. సురేంద్ర పిచ్చి షాక్ అయిపోయి, అదేంటి, నాన్నగారు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, నాకంటే ముందు మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్నట్టు అని అడిగాడు. అతను సురేంద్ర వైపు ఒక రకమైన వెటకారంతో చూసి, నువ్వు నీ లవర్ కోసం అమెరికా ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకున్నావు కదా, ఆయనకు ఆ నిర్ణయం నచ్చలేదు. అలాగే నీ తెలివి మీద నమ్మకం కూడా లేదు. అందుకే రాజేష్ని వెతికే పని నాకు అప్పచెప్పారు అన్నాడు. సురేంద్ర చిరాగ్గా ఫేస్ పెట్టుకుని, ఏంటి, నాన్నకి నాపై నమ్మకం లేదా? ఎందుకని? అసలు ఇక్కడికి వచ్చి ఆ రాజేష్ కోసం ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా? అలాంటిది నాపై మా నాన్నగారికి నమ్మకం లేదు. నాకు తెలియకుండా నన్నే అబ్జర్వేషన్లో పెట్టి మీకు పని అప్పచెప్పారా? ఏంటి, ఇంత ఘోరమా అని సీరియస్గా అడిగాడు. సురేంద్ర మాటలకు అతను గట్టిగా నవ్వి, అయ్యో, ఫీల్ అవ్వకు సురేంద్ర. అవును, నువ్వు ట్రై చేసావు, నిజమే. కానీ ఎందుకు ఉపయోగం ఏమన్నా ఉందా? ఆ డాక్టర్ నీకు రాయల్ ఓక్ హాస్పిటల్ కోసం చెప్తే పిచ్చోళ్ళ తలాడించి ఇక్కడికి వచ్చేసావు. కానీ ఆ హాస్పిటల్ దేనికి సంబంధించింది అన్నది నీకు తెలీదు. ఒక హార్ట్ డిసీజ్ కి సంబంధించిన హాస్పిటల్ అది. మనకు కావలసిన వ్యక్తి బ్రెయిన్ కి సంబంధించిన పేషెంట్. మరి ఎలా అనుకున్నావు రాజేష్ అక్కడ దొరుకుతాడని? అందుకే ఆయన నిన్ను నమ్మలేదు. ఆ మాటే మీ నాన్న నాకు చెప్పారు. అప్పుడే అనుకున్నా, భూపతి తెలివి మామూలుది కాదు అని. ఆయన నీకు చెప్పకుండా నన్ను ఇక్కడికి వచ్చి నా ప్రయత్నం నన్ను చేయమని చెప్పారు అని జరిగింది చెప్పాడు బాయ్. సురేంద్ర ఈగో దారుణంగా దెబ్బతింది. కన్న కొడుకుపై నమ్మకం లేక ఇలా పార్ట్నర్ని పనప్పు చెప్పాడు. దారుణం. నేను వెతుకుతుంది రాంగ్ అడ్రస్ లో అని తెలిసి కూడా నాకు నిజం చెప్పలేదా అని ఆల్మోస్ట్ అరిచినట్టు అడిగాడు అతను. బాయ్ సురేంద్ర వైపు జాలిగా చూసి, అరే సురేంద్ర, ఆవేశపడకు. మీ నాన్నగారు నీకు టెస్ట్ పెట్టారు, నువ్వు నీ అంతట నువ్వు తెలుసుకుంటావో లేదో అని. కానీ నీ బ్యాడ్ లక్ చాలా లేటుగా తెలుసుకున్నావు. ఆలోగా నేను నా ప్రయత్నం చేశాను. అలాగే ఆ ప్రయత్నంలో నేను విజయం సాధించాను అని ఎంతో గొప్పగా చెప్పాడు. సురేంద్ర షాక్ అయిపోయి, అంటే మీరు ఆ రాజేష్ ఎక్కడున్నాడో తెలుసుకున్నారా అని కంగారుగా అడిగాడు. బాయ్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. సురేంద్ర చుట్టూ చూశాడు. ఆ కారు ఒక హాస్పిటల్ దగ్గర ఆగింది. చూసేందుకు హాస్పిటల్ చాలా పెద్దదిగా ఉంది. హాస్పిటల్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ నివారణ చేసే మల్టీ హెల్త్ కేర్ ఆసుపత్రిలా ఉంది. సురేంద్రకు అర్థమైంది, విక్రమ్ చాలా తెలివిగా మల్టీనేషనల్ హాస్పిటల్లో రాజేష్ ని చేర్పించాడు. ఓ షిట్ అనుకొని తల కొట్టుకుని బాయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అంటే రాజేష్ ఇందులో ఉన్నాడా అని అడిగాడు. బాయ్ కారు దిగుతూ, ఎస్ పద అన్నాడు. సురేంద్ర కంగారుగా కారు దిగి, మీరు వాణ్ణి చూసారా అని అడిగాడు. లేదు, నేను లోపలికి వెళ్ళలేదు. అక్కడ టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కనిపిస్తే క్షణాల్లో అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత లాక్కోలేక పీక్కోలేక చావాలి. అందుకే రాజేష్ ఈ హాస్పిటల్లో చేరాడని తెలిసినా లోపలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు అని వివరించాడు. సురేంద్ర నోరు చాపి, మరిప్పుడు ఎలా? మీరే లోపలికి వెళ్ళలేమంటున్నారు. మీకే అరెస్ట్ అవుతామనే భయం ఉన్నప్పుడు నన్నెందుకు వెంట తీసుకొచ్చారు? అంటే నేను అరెస్ట్ అయినా పర్వాలేదు, మీరు సేఫ్ గా ఉంటారనా? బాయ్ విసుకుంటూ, అబ్బా సురేంద్ర, ఇక ఆవేశం ఎక్కువయ్యా, చెప్పేది పూర్తిగా విను. లోపలికి మనం రాజేష్ కోసం వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాను. కానీ మన వాళ్ళు ఎవరైనా హెల్త్ బాగోలేక ఇక్కడ అడ్మిట్ అయితే చూడ్డానికి వెళ్ళలేమనలేదుగా. సురేంద్రకి డౌట్ గా అనిపించి, అంటే ఇప్పుడు మన వాళ్ళలో ఎవరైనా బాలేదని ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారా అని అడిగాడు. బాయ్ అవును అన్నట్టు తలాడించి, ఇక్కడ నా మనిషి ఒకడు ఒంట్లో బాలేదు అని అడ్మిట్ అయ్యాడు. లోపల కొంత సెట్ చేశాను. వాణ్ణి కరెక్ట్ గా రాజేష్ ఉన్న రూమ్ కి పక్కనే పెట్టారు. ఇప్పుడు మనమిద్దరం వాణ్ణి చూసే వంకతో వెళ్లి ఆ రాజేష్ పొజిషన్ ఏంటి అన్నది తెలుసుకుందాం. అవకాశం ఉంటే వాడు మనకు ఉపయోగపడేటట్టు ఉంటే ఎత్తుకు వచ్చే ప్రయత్నం చేద్దాం పద అని చెప్పి సురేంద్ర వైపు చూసి, నువ్విలా షాక్ తగిలినట్టు పేస్ పెట్టుకొని రావద్దు. ఇక్కడికి పోలీసులు మన ఇండియా పోలీసుల్లో అమాయకులు కాదు. క్షణాల్లో పసిగట్టేస్తారు. జాలి లేకుండా అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? కాస్త నార్మల్ గా ఉండేందుకు ట్రై చేయి అన్నాడు బాయ్. సురేంద్ర ఓకే అని విసుకుంటూ అతని వెంట లోపలికి వెళ్ళాడు. వాళ్ళు హాస్పిటల్లో అడుగుపెట్టిన క్షణంలోనే
అక్కడ ఉన్న విక్రమ్ సిబ్బందికి తెలిసిపోయింది. బాయ్ ఇంకా సురేంద్ర హాస్పిటల్ చేరుకున్నారని అక్కడంతా అలర్ట్ గా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే అరెస్ట్ చేయాలని సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు తెలివిగా రాజేష్ వైపు వెళ్లకుండా వేరే వైపు వెళ్తూ అక్కడ అడ్మిట్ అయి ఉన్న వాళ్ళ మనిషిని కలిసి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అటుగా వచ్చిన డాక్టర్ని కలుసుకొని వాళ్ళ పనితనం మొదలు పెట్టారు. ఆ డాక్టర్కి డబ్బాసి చూపించి అడిగారు, ఈ రూమ్ పక్కనే ఉన్న పేషెంట్ పొజిషన్ ఏంటి? మేము అతను ఒకసారి చూడాలి, మాకు అవకాశం ఇవ్వండి, మీకు చాలా డబ్బు ఇస్తామని ఆశ పెట్టారు. అందుకు అతను ఒప్పుకున్నాడు. వారి సంభాషణ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది. సురేంద్ర సంతోషించాడు. 1 గంటలో రాజేష్ ని మీట్ అయ్యే అవకాశం ఇప్పిస్తాను అని డాక్టర్ మాటిచ్చాడు. వాళ్ళ కుట్ర అక్కడ ఉన్నవారికి తెలీదు అనుకుంటూ చాలా తెలివిగా నడుచుకుంటున్నాం అనుకుంటూ ఉన్నారు. 1 గంట తర్వాత డాక్టర్ 2 మనుషుల్ని పంపించి బాయ్ మనిషిని అడ్మిట్ చేసిన రూమ్ పక్క నుంచి ఒక డోర్ ఓపెన్ చేయించి అందులోంచి రాజేష్ ఉన్న రూమ్లోకి పంపించాడు. సరిగ్గా 2 నిమిషాలు మాత్రమే లోపల ఉండగలరు. అందాక అక్కడ ఉన్న కెమెరా ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత కెమెరా ఆన్ అవుతుంది. మిమ్మల్ని పోలీసు వాళ్ళు చూసి అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఒక 2 నిమిషాలు మాత్రమే మేనేజ్ చేయగలను అని చెప్పి పంపించాడు డాక్టర్. సురేంద్ర బాయ్ ఆ ఇద్దరితో కలిసి లోపలికి వెళ్లారు. వాళ్లతో వస్తున్న 2 అమెరికన్లు. వాళ్ళకి తెలుగు రాదు అనే ధీమాలో ఉన్నారు 2. వాళ్ళు రాజేష్ ఉన్న రూమ్ లోకి వెళ్లారు. అక్కడ రాజేష్ స్పృహ లేకుండా ఆక్సిజన్ పైపుల సాయంతో ఊపిరి తీసుకొని ఒక చలనం లేని జడ పదార్థంలా పడి ఉన్నాడు. అతన్ని చూడ్డానికి బాగా నీరసించిపోయి అసలు జీవకళ లేనట్టున్నాడు. సురేంద్రకు అతన్ని చూస్తే కాస్త జాలనిపించింది. వీడు బ్రతుకుతాడా? నాకైతే నమ్మకం లేదు అనుకొని తన పక్కన 2 మనుషులున్నారు అనే ఆలోచన కూడా పెట్టుకోకుండా, బాయ్, వీడి పొజిషన్ చూస్తే డాడ్ కారణంగా వీడికి చావొచ్చేలా ఉంది. అనవసరంగా మా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. పాపం ఇంకా పెళ్లి కూడా అయినట్టు లేదు. ఇన్ని రోజులుగా హాస్పిటల్ బెడ్ పై చలనం లేకుండా పడున్నాడు. షూ, వీడు మనకే సాయం చేస్తాడు. అనవసరంగా వీడి కోసం వెతుకులాట. ఇన్ని రోజులు వృధా ప్రయాస అనుకున్నాడు సురేంద్ర. బాయ్ కూడా అవును సురేంద్ర, వీడిని చూస్తుంటే నాకు కూడా నమ్మకం కలగడం లేదు అన్నాడతను. అక్కడ వాళ్లతో పాటు నిలుచున్న వాళ్ళు సురేంద్ర బాయ్ సంభాషణ వింటూనే ఉన్నారు. సురేంద్ర వాచ్ వైపు చూసుకొని తమ పక్కనున్న వాళ్ళని అడిగాడు, వాట్ హీస్ పేషెంట్ పొజిషన్ అని. అవతల వాళ్ళు విచారంగా చూస్తూ ఛాన్సెస్ లో 20% మాత్రమే ఛాన్స్ అని చెప్పారు. అతని లైఫ్ గ్యారంటీ లేదు అనగానే సురేంద్రకు అర్థం అయిపోయింది. వీడు బ్రతకడం కష్టం అనుకుని, బాయ్, ఇక మనం వెళ్దాం. ఇక్కడే ఉంటే పోయేవాడు పోకుండా వాడితో పాటు మనల్ని కూడా పోలీసులకు పట్టించిపోతాడు. నాకు తెలిసి ఆ విక్రమ్ కూడా ఇక్కడే ఉండుంటాడు. త్వరగా బయటపడదాం మంచిది. అనవసరమైన ప్రయత్నాలు చేసి సమయం వృధా చేసాం. నా దగ్గర వేరే మంచి ప్లాన్ ఉందిలే. మనం అర్జెంటుగా ఇండియా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక డాడ్తో కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి బాయ్ని కంగారు పెడుతూ ఉన్నాడు. బాయ్ రాజేష్ ని పరీక్షించినట్టు చూస్తుంటే సురేంద్ర తొందర చేస్తూ అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి బయటికి వెళ్లిపోయారు. వాళ్ళని కొన్ని కెమెరాలు అలాగే సీక్రెట్ పోలీస్ సిబ్బంది ఫాలో చేస్తూనే ఉన్నారు. అలాగే వాళ్లతో రాజేష్ గదిలోకి వెళ్లిన వ్యక్తులు కూడా తెలుగు స్పష్టంగా వచ్చు. వాళ్ళు మాట్లాడిన మాటలు అక్కడున్న పోలీస్ సిబ్బందికి తెలియచేశారు. అలాగే క్యూర్ అవుతున్న రాజేష్ ని కావాలని చాలా డల్ గా చూపించి అతను బ్రతికే ఛాన్స్ తక్కువ అని తెప్పించారు. అలా అయితే సురేంద్ర ఖచ్చితంగా రాజేష్ ని టచ్ చేసే ప్రయత్నం మానుకుంటాడు అని వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. సురేంద్ర రాజేష్ బ్రతకడు అనుకుని ఇండియా తిరుగు ప్రయాణం అయ్యాడు. అక్కడ జరిగిందంతా విక్రమ్ కి తెలిసింది. సురేంద్ర బాయ్ రాజేష్ ని చేరుకోవడం అతనికి తెలిసి క్షణం కంగారు అనిపించినా వాడేం చేయలేడని ధీమా వ్యక్తం చేశాడు. అప్పుడు రాజేష్ ని ఇంకక్కడ ఉంచడం అంత మంచిది కాదని అతన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేద్దామని అక్కడ పోలీస్ సిబ్బంది అడిగితే విక్రమ్ వద్దు అని చెప్పి అక్కడే ఉంచండి, అలా అయితేనే వాళ్ళు సందేహం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే వాడు అక్కడి వరకు రాగలిగాడంటే మనం జాగ్రత్తగా ఉండాలి. వాణ్ణి తక్కువ అంచనా వేయడం సరికాదు, జాగ్రత్తగా ఉండండి అని ఆర్డర్ వేశాడు విక్రమ్. అక్కడ వాళ్ళు ఇప్పుడు మరింత అలర్ట్ గా ఉన్నారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి? సురేంద్ర ప్లాన్ ని భూప తప్పుకుంటాడా? అసలు అంజలి ఒప్పుకుంటుందా? చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందో. ఈ రోజు స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.